మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు ఏరియా ఎస్ఈడబ్ల్యూ ప్రెసిడెంట్ శ్రీమతి సవిత మనోహర్ స్థానిక కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి క్యాలరీస్ యాజమాన్యం కాలానికి అనుగుణంగా కొన్ని మొక్కలు నాటడం, పెంచడం, పంచడం లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తుందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మొక్కలను పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ తమ ప్రాంతాల్లో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని వారు అన్నారు. ఫోటో పట్టుకోండి మేడం, అందరు ఒకసారి మేడం మేడం చూడండి. నవంబర్ డిసెంబర్లో క్లోజ్ స్మెల్ ఉంటుందా? మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ గారు ఈనాటి ముఖ్య అతిథిని మాట్లాడాలి. SO2 GM గారు, PM గారు మరియు ఫారెస్ట్రీ మేనేజర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ ది HODs పేరు పేరున, అదేవిధంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సవిత మనోహర్, మిగతా మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరున శుభోదయం తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సీజన్లో మన మందమరి ఏరియా తరఫున మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. సేవా అధ్యక్షురాలు వారి యొక్క సూచన మేరకు ముందుగా మా బంగ్లాస్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అని తనే సూచించారు. వారి సూచన మేరకు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ముఖ్యంగా బాగా పొడుగ్గా ఏపుగా పెరిగే చెట్లు పెట్టాలని మేము సూచించడం జరిగింది మా ఫారెస్ట్ మేనేజర్కి. ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీస్ తరఫున చాలా మొక్కలు, మనం లక్షలాది మొక్కలు, కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాము. నాటడమే కాదు, వాటన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలలోనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని పంచడం కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత వరకు వీలైన చోట మనం మొక్కలు నాటి మనం మొక్కలను పెంచి ఆ విధంగా పర్యావరణానికి దోహదం చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై సింగరేణి, జై జై సింగరేణి.